వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి భారత జాతీయ చిహ్నాలు. జాతీయ పతాకం. జాతీయ పతాక రూపశిల్పి ఎవరంటే బెజవాడకు చెందిన పింగళి వెంకయ్య. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బెజవాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభ సందర్భంగా మహాత్మా గాంధీ సూచనల ప్రకారం పింగళి రూపొందించాడు. మహాత్మా గాంధీ సూచనల ప్రకారం పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించాడు. వెంకయ్య 1921 ఏప్రిల్ 1న జాతీయ పతాకాన్ని రూపొందించారు. జాతీయ పతాకం పొడవు వెడల్పు 3:2. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 22 జూలై 1947న రాజ్యాంగ సభ జాతీయ పతాకాన్ని ఆమోదించింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జాతీయ చిహ్నం. భారత జాతీయ చిహ్నమైన 3 సింహాల గుర్తును అశోకుడి సారనాథ్ స్తూపం నుంచి గ్రహించడం జరిగింది. ఈ చిహ్నంలో 4 సింహాలు ఉన్నాయి, కానీ మనకు 3 మాత్రమే కనిపిస్తాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చిహ్నం పీఠం. మధ్య భాగంలో అశోకుడి ధర్మచక్రం ఉంటుంది. దీనికి కుడివైపున ఎద్దు ఉంటుంది, ఎడమ వైపున గుర్రం. చిహ్నం కింది భాగంలో సత్యమేవ జయతే అనే పదాలు దేవనాగరి లిపిలో ఉంటాయి. ఈ పదాలను మాండుకోపనిషత్ నుంచి గ్రహించారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 1950 జనవరి 26 నుంచి భారత జాతీయ చిహ్నం అధికారికంగా అమలులోకి వచ్చింది. జాతీయ గీతం. రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో రచించిన జనగణమనను భారత జాతీయ గీతంగా గుర్తించారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దీన్ని మొదటిసారిగా 1911 డిసెంబర్ 27న కలకత్తా భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారు. జాతీయ గీతాన్ని పూర్తిగా ఆలపించడానికి ఎన్ని సెకండ్లు అంటే 52 సెకండ్ల సమయం పడుతుంది. సంక్షిప్తంగా మొదటి చివరి లైన్లు ఆలపించడానికి పట్టే సమయం 20 సెకండ్లు. నెక్స్ట్ పాయింట్ జనగణమన గీతాన్ని మొదటిసారిగా 1912లో భారత విధాత పేరుతో రవీంద్రనాథ్ ఠాగూర్ తన తత్వబోధిని అనే పత్రికలో ప్రచురించారు. నెక్స్ట్ పాయింట్ మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో ఠాగూర్ స్వయంగా 1919లో చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆంగ్లంలో అనువదించారు. జనగణమన హిందీ రూపాన్ని 1950 జనవరి 24న రాజ్యాంగ సభ జాతీయ గీతం ఆమోదించింది. నెక్స్ట్ పాయింట్ జాతీయ గేయం. బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతరంను జాతీయ గేయంగా గుర్తించారు. చటర్జీ మొదట దీన్ని సంస్కృతంలో రచించారు. అరవింద్ ఘోష్ ఆంగ్లంలో అనువదించారు. చటర్జీ 1882లో రచించిన ఆనంద్ మఠ్ గ్రంథం నుంచి వందే మాతర గేయాన్ని స్వీకరించారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ గేయాన్ని 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా ఆలపించారు. దీన్ని కూడా రాజ్యాంగ సభ 1950 జనవరి 24న ఆమోదించింది. నెక్స్ట్ పాయింట్ జాతీయ క్యాలెండర్. శకయుగం క్రీస్తు శకం 78 ఆధారంగా జాతీయ క్యాలెండర్ను రూపొందించారు. ఇందులో మొదటి నెల చైత్రం, చివరి నెల పాల్గొనం. నెక్స్ట్ పాయింట్ జాతీయ క్యాలెండర్ను గ్రెగోరియన్ క్యాలెండర్ ఆధారంగా
1957 మార్చి 22న శక సంవత్సరం 1879 నుంచి వాడుకలోకి తెచ్చారు. ప్రపంచవ్యాప్తంగా గ్రెగోరియన్ క్యాలెండర్ వాడుకలో ఉంది. నెక్స్ట్ పాయింట్, జాతీయ పక్షి నెమలి. దీని శాస్త్రీయ నామం పావో క్రిస్టేటస్ లిన్నేయస్. జాతీయ జంతువు పెద్ద పులి, రాయల్ బెంగాల్ టైగర్. దీని శాస్త్రీయ నామం పాంథెరా టైగ్రిస్ లిన్నేయస్. జాతీయ ఫలం మామిడి. దీని శాస్త్రీయ నామం మాంజిఫెరా ఇండికా. జాతీయ వృక్షం మర్రి చెట్టు. దీని శాస్త్రీయ నామం ఫైకస్ బెంగాలెనిస్. జాతీయ పుష్పం తామర పువ్వు. దీని శాస్త్రీయ నామం నెలుంబో న్యూసిఫెరా గెర్టన్. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.